నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయితోంది. ఈ నేపథ్యంలో మెయిన్‌గా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు చూసినా సరే, కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది నిరుద్యోగుల పైన, నిరుద్యోగుల వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది అని చెప్పేసి చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. రైట్. అయితే ఇప్పుడు ప్రెజెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అడిగే ప్రయత్నం చేద్దాం. అండ్ అలాగే ఈ 10వ తారీఖున నరేంద్ర మోదీ గారు మన తెలంగాణకి రాబోతున్నారు. థర్డ్ టైమ్ పీఎం అయిన తర్వాత తెలంగాణ హైదరాబాద్‌కి రాబోతున్నారు. దానిపైన కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. అండ్ అలాగే మన రూపాయి పతనం అయిపోతున్న పరిస్థితి. డాలర్‌కి ₹95 ప్రెజెంట్ ఇప్పుడు మన రూపాయి నడుస్తోంది. సో ఏందంటే గ్లోబల్ మార్కెట్‌లో మన రూపాయి పతనం కావడానికి గల కారణం ఏంటి? అని చెప్పేసి అన్ని అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ రియాజ్ సార్ ఉన్నారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థల చైర్మన్. సార్ నమస్తే. రమణ గారు, మీకు, ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికీ నమస్కారం. యెస్ సార్. సో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి సార్ 2.5 సంవత్సరాలు అయింది. అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో నాయకులు చెప్పారు నిరుద్యోగుల వల్ల నిరుద్యోగుల ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని. సో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు సార్? ఒక్కసారి ఇప్పుడు నిరుద్యోగులేమో అసలు ఉద్యోగాలు ఇయ్యలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. సో బీఆర్ఎస్ నోటిఫికేషనే కాంగ్రెస్ గవర్నమెంట్ కంటిన్యూ చేసింది అని చెప్పేసి ఈ నిరుద్యోగులు చెప్తా ఉన్న పరిస్థితి. సో ఎన్ని జాబ్స్ ఇచ్చింది సార్ కాంగ్రెస్ గవర్నమెంట్? రాణా గారు, అంటే భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ను ఏర్పాటు చేసి, పబ్లిక్ సెక్టార్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలకి ఒక పునాదులు వేసి, ఆ పరంపరలో కొనసాగుతున్న రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే ఆ విధానాలను చేపట్టాయి. తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పట్ల లేదా ఉన్నత విద్యార్థులు ఉన్న వారి పట్ల ఎప్పుడైనా కూడా కృతజ్ఞత ఉంటుంది. వాళ్ళ సహకారం, ప్రేమ వల్లనే మేము అధికారంలోకి వచ్చాం. అదే నేపథ్యంలో గత ప్రభుత్వం కొన్ని నోటిఫికేషన్స్ ఇచ్చింది, కానీ వాటిని ఎక్కడ కూడా ఆ ప్రభుత్వాలు భర్తీ చేసే ప్రయత్నం చేయలేదు. ఎందుకోసం అంటే కేవలం ఎన్నికల్లో ప్రయోజనాల కోసం, ఎన్నికల ముందు వాగ్దానం చేసి ఆ ఎన్నికల వాగ్దానంలో గెలవడం కోసం మాత్రం ఇచ్చిన నోటిఫికేషన్స్. అనేక లీగల్ అబ్స్టాకిల్స్ ఉండే, అనేక చట్టపరమైన అవరోధాలు ఉండే, వాటన్నింటిని అధిగమించాం. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన సభ్యులు కానీ చైర్మన్ నియామకంలో గతంలో ఎట్లాంటి విలువలు పాటించలేదు. కేవలం అది రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన దాన్ని మేము విజ్ఞానవంతులతోటి అట్లాగే ఉన్నత ఆఫీసర్స్ తోటి దాన్ని మేము భర్తీ చేసాం, దాన్ని ప్రక్షాళన చేసాం. దాదాపుగా గతానికి సంబంధించిన అనేక నోటిఫికేషన్లు క్లియర్ చేసాం. అనేక లీగల్ అబ్స్టాకిల్స్ ఉంటే వాటిని అధిగమించాం. పవర్లోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా ఢిల్లీకి వెళ్ళి యూపీఎస్సీ పనితీరును పర్యవేక్షించి ఆ రీతిలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని పునర్నిర్మాణం చేశారు. ఎస్, అగ్రి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు నింపాలి. ఏ ప్రభుత్వానికైనా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు, కానీ ఉన్న ఖాళీలను నింపే ప్రయత్నం చేయాలి. ఉండాలనుకున్నప్పుడు గతానికి సంబంధించిన అన్ని ఖాళీలు ఏవైతున్నాయో, గతానికి సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు ఏవైతున్నాయో వాటిని భర్తీ చేసాం. వాటికి సంబంధించిన ఒక విధానాలను రూపొందించాం. ఇప్పుడు దాని మీద ఒక విలక్షణ దృక్పథంతో పోతున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెరీ రీసెంట్గా పత్రికాముఖంగా ప్రకటించింది, చిన్న చిన్న నోటిఫికేషన్లు మళ్ళీ లీగల్గా ఇబ్బందులు జరగకుండా డెఫినెట్గా వాటి ద్వారా మేము భర్తీ విధానాన్ని తీసుకున్నాం. ఇప్పటి నుంచి దాదాపుగా నెలకొక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ కోసం అభ్యర్థుల్ని, విద్యార్థుల్ని సీరియస్గా ప్రిపేర్ కావాలని మీ ద్వారా నేను కోరుతున్నాను. అంటే 2 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఎలక్షన్ టైంలో ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, అండ్ ఎలక్షన్ టైంలో కూడా ప్రతి సంవత్సరానికి 2 లక్షలు అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలున్నర అయిపోయింది. ఇవన్నీ కలిపి కూడా ఒక 16,000 పైన తప్ప ఇంకెక్కువ ఉద్యోగాలు ఇవ్వలేరని చెప్పేసి నిరుద్యోగులు ఎవరు అడిగినా ఇదే మాట చెప్తున్నారు సార్. రాణా గారు, మీకు స్పష్టంగా నేను చెప్తున్నాను, ఎల్బీ స్టేడియంలో ఎన్నిసార్లు నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ పత్రాలను సమర్పించారో మనం చూసాం. ఒక్క పెద్దపల్లిలో భారీ బహిరంగ సభ పెట్టి 9,000కు పైగా గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించిన ఇష్యూస్ మీద ప్రభుత్వం ఎట్లా స్పందించిందో మనం చూసాం. 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలని, ఎస్ఐ ఉద్యోగాలు ఎట్లా నింపారో మనం చూసాం. 11,500 ఉద్యోగాలు ఏవైతున్నాయో వాటిని డిఎస్సి ద్వారా ఎట్లా భర్తీ చేసామో అందరం చూసాం. నియామక పత్రాలు ఎవరిచ్చారో కూడా మనం చూసాం. మనం అట్లాగే గతానికి సంబంధించిన నోటిఫికేషన్ క్లియర్ చేయకుండా, గతానికి సంబంధించిన నోటిఫికేషన్లో మేము పెంచిన సందర్భాలు ఉన్నాయి. గ్రూప్ 2 పెంచాం. అలాగే దాంతోపాటుగా డిఎస్సి గతంలో 5,000 ఇస్తే దాన్ని 11,500 చేశాం. అలాగే గ్రూప్ 4 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 1 కానీ ఎక్కడ వివాదాలకు తావు లేకుండా సుప్రీంకోర్టు వరకు కూడా ఇవి నియామకాలు జరగకూడదని పోయినా కూడా వాటిని మేము పరిష్కరించాం. నిబద్ధత ఉంది, మాకు విశ్వాసం ఉంది. గతానికి సంబంధించిన నోటిఫికేషన్లు ఇప్పుడు క్లియర్ అయినాయి. డెఫినెట్గా రాబోయే రోజుల్లో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ల కోసం ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాని దిశగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్లియర్గా అనౌన్స్ చేసింది. నిన్న వెరీ రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా సివి ఆనంద్ గారు ఏమన్నారు, కొత్తగా డీజీ అయిన తర్వాత
19,000 పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ బాధ్యత మా మీద ఉంది. 5,000 ఉద్యోగాలను ఇమీడియట్గా మేము వేయబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చెప్పింది, ఇంకా ఏమైనా అవకాశం ఉన్నా కూడా యాడ్ చేయమని చెప్పింది. కాబట్టి మళ్ళీ మేము పోలీస్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి తద్వారా ఏర్పడే ప్రతి ఖాళీలను మేము భర్తీ చేస్తామని చెప్పారు. 19,000 ఉద్యోగాలకి మార్గం సుగమం ఉందని చెప్పారు. 5,000 ఉద్యోగాలకు రేపు మాపు నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే డిప్యూటీడీఓ, డిఎడ్, బిఎడ్ లెక్చరర్స్ యొక్క జాబ్స్ 2 దశాబ్దాల నుంచి లేవు. వాటిని మేము మళ్ళీ క్లియర్ చేసే ప్రయత్నం చేశాం. ఏఈ పోస్టులు ఇవన్నీ, అట్లాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు, ఇవన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి మేము క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అగ్రి సహజంగా ఏంటంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతమైన కేసులతోటి, అట్లాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన స్ట్రక్చర్ని పూర్తిగా కలంకనం చేసి పెట్టారు. దాన్ని సరిచేయడానికే మాకు టైం పట్టింది. ఇప్పటి నుంచి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టుగా ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇస్తాం. కేవలం అభ్యర్థులు చదువునే నమ్ముకోవాలి, అట్లాగే హార్డ్ వర్క్ నమ్ముకోవాలి, మారుతున్న ట్రెండ్స్కి అనుగుణంగా ప్రిపేర్ కావాలి. తప్పనిసరిగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాల ద్వారా ఉద్యోగాలు వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కాలయాపన మాత్రమే ఇస్తుంది. త్వరలో అని చెప్పి చెప్పుకుంటా ముందుకు నడిపిస్తున్న పరిస్థితి. కానీ ఉద్యోగాలు ఇస్తలేరు, నోటిఫికేషన్ ఇస్తలేరు. జాబ్ క్యాలెండర్ అన్నారు. చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టిరు అని చెప్పేసి నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మన కెమెరా తీసుకొని బయలుదేరదాం రానా గారు. 70,000 ఉద్యోగాలు చేసే వాళ్ళను మీరు ఎప్పుడు ఇంటర్వ్యూ చేయలేదు. ఒక సమస్య ఏమొస్తుందంటే, ఖచ్చితంగా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలు ఎవరైనా, అభ్యర్థులు ఎవరైనా కూడా ఉద్యోగాల నోటిఫికేషన్ రావాలని కోరుకుంటారు. వాళ్ళ అభ్యర్థన, వాళ్ళ కోరిక అనేది న్యాయబద్ధమైంది, ధర్మబద్ధమైంది. దాన్ని అందరం అంగీకరించాలి, గౌరవించాలి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్లో విఫలమైపోయి ఉద్యోగం రాని అభ్యర్థులు సహజంగా ఆ ఎగ్జామ్కి సంబంధించిన దాంట్లో నాకు అవకాశం రాలేదు కాబట్టి బాధపడడం కూడా సహజంగానే ఉంటుంది. అదే సందర్భంలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు కూడా మరొక వైపు ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఆ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు, డిఎస్సిలో ఈ మధ్య కాలంలో విజయం పొందిన అభ్యర్థులు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ అభ్యర్థులు అయితే కానిస్టేబుల్గా, ఎస్ఐలుగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, దాంతోపాటుగా మనకు వార్డ్ ఆఫీసర్స్, దాంతోపాటుగా మనకు రీసెంట్గా సెలెక్ట్ అయిన ఏఈలు, వీళ్ళందరి దగ్గర పోయి ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళు చెప్తారు ఏం జరిగింది, వాళ్ళకి ఎట్లా వచ్చిందో ఉద్యోగాలు చెప్తారు. విషయం ఏంటంటే సార్, అడగండి మీరు, 2 వైపులు చూడాలి. అగ్రి. నేనేమంటున్నానంటే, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని అభినందిద్దాం, ఉద్యోగాలు రాని వాళ్ళను ప్రిపేర్ కమ్మని చెప్దాం మనం. అట్లాగే ఉద్యోగాలకు రావడానికి ఏ మార్గాలు ఉన్నదనే విషయం మాలాంటిగా మేము మొట్టమొదటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టీచర్గా ఉన్నాను. మేము మా చదువు ద్వారా విద్యార్థులకు బోధించే ప్రయత్నం చేద్దాం మనం. కానీ నిరాశపరుస్తూ, విమర్శ చేస్తూ, విద్యార్థుల్ని మానసికంగా ఇబ్బందులు పెడుతూ ట్రాక్ తప్పే ప్రయత్నాలు చేయడాన్ని మనం వ్యతిరేకిద్దాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఉద్యోగాలు వచ్చే వాళ్ళు అభినందిద్దాం, ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ప్రయత్నిద్దాం, అదే రకంగా మార్గదర్శకం ఇద్దాం. కానీ సైకలాజికల్గా విద్యార్థులలో ఉండే మనోధైర్యాన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నాలు మాత్రం వ్యతిరేకిద్దాం. సో ఫైనల్ ఇప్పుడు నిరుద్యోగుల టాపిక్ ఇక్కడితో ఆపుదాం సార్. అయితే ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తున్నాయి? కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు వస్తున్నాయి, లేకుంటే గతంలో చూసినట్టు ఎలక్షన్ టైంలో బీఆర్ఎస్ టైంలో ఉన్నప్పుడు ఎలక్షన్ టైంలో ఏ విధంగా అయితే ఉద్యోగాలు ఇచ్చి అదే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? అంటే మీరు అన్నారు చాలా ఉద్యోగాలు పెండింగ్లో, చాలా ఉద్యోగాలు రాబోతున్నాయి అని చెప్పేసి. సో ఒక డైట్ ఏమని అనుకున్నారు, లేకుంటే సేమ్ త్వరలో అని చెప్పేసి మెల్లగా ఇచ్చే ప్రయత్నం ఏమైనా ఉందా? రానా గారు స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నర్సంపేట సభలో ప్రకటించారు, మేం ఖాళీగా ఉన్న ఉద్యోగాల మీద మాకు స్పష్టత వచ్చింది. దానికోసం శాంతాకుమారి కమిటీ కూడా వేశారు. కమిటీలో రెగ్యులర్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, అవుట్సోర్స్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఉద్యోగ అవకాశాలు ఎంత ఉన్నాయనేది సైంటిఫిక్ స్టడీ కూడా జరిగింది. గతంలో టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్, ఎందుకు నేను ఆ పదాన్ని ఉపయోగిస్తున్నానంటే, టీఆర్ఎస్ అనే రూపంలో ఇంకో పార్టీ వచ్చింది కాబట్టి టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఆ ప్రయత్నం చేయలేదు. మేము చాలా క్లియర్గా మొత్తం ఉద్యోగాలకు సంబంధించిన ఒక ప్రొఫైల్ని మేము సిద్ధపరిచాం. దానికి అనుగుణంగా ఖాళీ ఉద్యోగాలను నింపే ప్రయత్నం చేస్తాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా క్లియర్గా ఏం చెప్పిందంటే, ఒకే నోటిఫికేషన్లో అనేక ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఆ నోటిఫికేషన్ని ఎవరు ఛాలెంజ్ చేసినా కూడా అది లీగల్గా అబ్స్టాకిల్స్ ఎదుర్కొంటుంది, ఆటంకాలు ఎదుర్కొంటుంది. కాబట్టి చిన్న నోటిఫికేషన్ల ద్వారా అనేక ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ మొదలు పెడతామని చెప్పారు. దానికి అనుగుణంగానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 మంది సైంటిస్టులకు సంబంధించిన ఉద్యోగాలు వేశారు. మరికొన్ని ఉద్యోగాలు నెలకు నోటిఫికేషన్ చొప్పున వేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ఇప్పుడు కంటిన్యూగా వస్తుంది అసలు, అంటే త్వరలోనా? వేచి చూడండి. నేను చెప్పాను కూడా, ఇది నేను చెప్పిన ప్రకటన కాదు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పిన ప్రకటన, నిన్న డీజీ గారు చెప్పిన ప్రకటన, ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకటన, అలాగే శాంతకుమారి కమిటీ గారి ఎదురుగా ఉన్న విధి విధానాలకు సంబంధించిన ప్రకటన. దాని ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. సో జాబ్ క్యాలెండర్ విషయం సార్, జాబ్ క్యాలెండర్ విషయం కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ సీరియస్గా దాన్ని తీసుకుంది. ఎందుకోసం అంటే, మన దగ్గర సుదీర్ఘకాలం ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన
ఉద్యమం జరిగింది, దాన్ని గౌరవించాలి. అట్లాగే ఆ ఉద్యమం తర్వాత అట్లాగే ఎస్టీస్ రిజర్వేషన్ సంబంధించిన ఇష్యూస్ మీద వీటన్నిటి మీద కొంత క్లారిటీ తీసుకున్నాక జాబ్ క్యాలెండర్ ఏదైతుందో దానికి అనుగుణంగానే ప్రణాళిక కొనసాగుతూ ఉంటుంది. ఇంకోవైపు సార్ ఇటు దేశంలో మన రూపాయి పతనం అయిపోతున్న పరిస్థితి. డాలర్ వాల్యూ మన రూ. 95.5 నడుస్తా ఉంది. సో ఎందుకు అనుకోవచ్చు సార్? ఎందుకంటే మీరు రాష్ట్ర గ్రంథాలయ సంస్థల చైర్మన్, అలాగే కాంపిటేటివ్ టీచింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఎందుకు సార్ అంటే ఈ రూపాయి వాల్యూ ఇంతగానం తగ్గిపోతా ఉన్నా సరే మన దేశం ఏమో ఆర్థికంగా ముందు పోతుంది. జీడీపీ నంబర్ 4th, నంబర్ 5th పొజిషన్ ఉందని చెప్పేసి బీజేపీ పార్టీ నాయకులను నిర్మలా సీతారామన్ వాళ్ళు చెప్తున్నారు. సో ఏం చెప్తారు సార్ దీనికి గల కారణాలు? రానా గారు చాలా కీలకమైన ప్రశ్నని ఉమ్, ఇండియన్ ఎకానమీ మీద మీరు సంధించారు. ఉమ్, తెలుగు మీడియాలో జాతీయ ఆర్థిక అంశాల మీద చర్చించిన సందర్భాలు చాలా తక్కువ. ఉమ్, మొట్టమొదటిసారిగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు అద్భుతమైన మ్యాన్ పవర్ ఉండేది, మానవ వనరులు ఉండేది, అద్భుతమైన నదులు ఉన్నాయి మన దగ్గర. అందుకోసమే మొదటి పంచవర్ష ప్రణాళికలో నెహ్రూ గారు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఉమ్, కొత్తగా వస్తున్న జనరేషన్ని మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా తయారు చేయడం కోసం ఇండస్ట్రీస్కు ఇంపార్టెన్స్ ఇస్తూ రెండో ప్రపంచ ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి మనం ప్రాధాన్యత ఇచ్చాం. బ్యాలెన్స్డ్ ఎకానమీ మెయింటైన్ చేయడం వల్ల డాలర్కు దీటుగా మన రూపాయి ఎదిగిన అవకాశాలు కనిపించాయి. భారత రాజ్యాంగం స్పష్టంగా ఒక విషయం ప్రకటించింది, చాలామందికి స్పష్టత ఉండదు. అదేంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏముడ్ టు ఎస్టాబ్లిష్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ, అంటే సామ్యవాద రీతి సమాజాన్ని స్థాపించడమే, సమాజాన్ని స్థాపించడమే భారత రాజకీయ వ్యవస్థ యొక్క అంతిమ లక్ష్యం, రాజ్యాంగం యొక్క అంతిమ లక్ష్యం ప్రకటించింది. దానికి అనుగుణంగానే ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత రాజభరణాలు రద్దు చేసింది, బ్యాంకుల జాతీయకరణ చేసింది, గరీబీ హఠావో నినాదం ఇచ్చింది. ఈ విధానాలన్నీ కూడా భారతదేశంలో సంపద అందరికీ చెందాలనే అంశం చుట్టూ ముడిపడింది. కానీ గత 10 సంవత్సరాల నుంచి మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంపద అందరిది కాదు, సంపద కొందరిదే అనే ఒక నాడుని తీసుకొచ్చింది. అదాని, అంబానీ, బీచ్ మే ప్రధాని అనే స్లోగన్ ఏదైతుందో 10 సంవత్సరాల వీళ్ళ ఆర్థిక విధానంలో ఉంది. దేశంలో సంపద పెరుగుతుంది, దేశంలో విపరీతంగా జీడీపీ పెరుగుతుంది, కానీ ఆ సంపద ఫలితాలు కొద్దిమంది జేబుల్లోకి పోతున్నాయి. కాబట్టి భారతదేశం ధనవంతమైన దేశమే, కానీ పేద ప్రజలు ఎక్కువగా ఉన్న దేశం అనే అంశం ఏదైతుందో ఈ 10 సంవత్సరాల్లో ప్రూవ్ అయింది. మనమేమంటున్నామంటే ఈ సంపద అందరి దగ్గరికి వచ్చినప్పుడు, ఈ సంపద వాటా అందరి దగ్గరప్పుడు కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరుగుతున్నప్పుడు ఏవైతే ఉంటుందంటే ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగినప్పుడు ఏవైతే ఉంటుందంటే సహజంగా మనుషులకు ఉపాధి దొరుకుతూ ఉంటుంది. దీని భిన్నంగా కొనుగోలు శక్తిని మొత్తం నాశనం చేసేసి సంపద ధనవంతులకు మాత్రమే అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అదేంటంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు $109 బ్యారెల్ చమురు దొరికినప్పుడు పెట్రోల్ $71 ఇచ్చారు, గవర్నమెంట్ సబ్సిడీ భరించింది. ఈరోజు మోడీ గారు గవర్నమెంట్ వచ్చినాక $65, $70, $70 బ్యారెల్ ధర దొరికినా కూడా $110, $95 తీసుకుపోయినారు. ఈ సంపద ఆయిల్ కంపెనీలకు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈరోజు ప్రపంచంలో మొత్తం ఆయిల్ ధరలు పెరిగేసరికి ఆ సంక్షోభాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాకుండా ఈరోజు గ్యాస్ ధర పెంచారు, పెట్రోల్ ధర పెరగబోతుంది, డీజిల్ ధర పెరగబోతుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే భారతదేశంలో రూపాయి పతనం వెనక అంతర్జాతీయ సమాజంలో వస్తున్న మార్పుల కన్నా ఎక్కువగా జాతీయ సమాజంలో సంపదను కొద్దిమందికి ఇవ్వడం ద్వారా, కొనుగోలు శక్తి కోల్పోవడం ద్వారా సహజంగా మన ఉత్పాదకత ప్రపంచాన్ని ఢీకొనలేకపోతున్నది. మన వినియోగం ప్రపంచ వినియోగంతో పోటీ పడలేకపోతుంది. అందుకోసం రూపాయి పడేళ్ళ కింద పడిపోతూ ఉన్నది, డాలర్ ముందుకు పోతూ ఉన్నది. అందుకోసం ఈ నేపథ్యానికి ప్రధాన కారణము విఫలమైన మోడీ గారి ఆర్థిక విధానాలు, విఫలమైన సీతారామన్ గారి ఆర్థిక విధానాలుగానే మనం చూడాలి. అంటే మీరు అంటే ఈ ఈ- ఈ మాటలు అంటే మీరు ఎకనామీ ఇంత క్లియర్గా చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధంగా కావాలని బీజేపీ పార్టీ మీద కోపంతో ఈ విధంగా చెప్తారని అంటారు. సో మీరు ఇప్పుడు చెప్పిందంతా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చెప్పారా, లేకపోతే ఒక గ్రంథాలయ సంస్థల చైర్మన్, ఒక కాంపిటేటివ్ అంటే ఎకనామీ సబ్జెక్ట్ చెప్పే ప్రొఫెసర్ సార్? ఒక సామాజిక శాస్త్ర పరిజ్ఞానంతో చెప్పాను. మీరే చెప్పండి. 2014 ముందు ధరలను మనం తీసుకుందాం. మనం బంగారం ధర అయినా, అట్లాగే వెండి ధర అయినా, పెట్రోల్ ధర అయినా, గ్యాస్ ధర అయినా మనం తీసుకుందాం. 2014 ముందు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన రేటు తీసుకుందాం. మనం ఒకప్పుడు మనం ఆర్ఆర్బి నోటిఫికేషన్లు వచ్చేది, బ్యాంకు నోటిఫికేషన్లు వచ్చేది, అలాగే ఆర్మీ నోటిఫికేషన్లు వచ్చేది, సెంట్రల్లో ఎస్ఎస్సి బోర్డు నోటిఫికేషన్లు వచ్చేది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను బ్యాంక్ ఉద్యోగా సెలెక్ట్ అయినాను, నేను రైల్వే ఉద్యోగా సెలెక్ట్ అయినాను, లేదా నేను ఆర్మీలోకి పోయినాను అగ్నిపత్ లేకుండా అని చెప్పిన వాళ్ళని మీరు ఎవరైనా చూపెట్టగలుగుతారా? చాలా పరిమితమైన విషయం. అంటే ఒకప్పుడు పబ్లిక్ సెక్టార్కి ప్రాముఖ్యత ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ దేశంలో
ఏ ఊరికన్నా పోండి గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, ఏ మండలానికైనా పోండి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, ఏ తాలూకా కేంద్రానికి పోయినా పోండి గవర్నమెంట్ లైబ్రరీ ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళండి గవర్నమెంట్ రోడ్ ఉంటుంది, ఎక్కడికి పోయినా కూడా గవర్నమెంట్ వ్యవస్థ ఉంటుంది. అట్లాగే ఆ గవర్నమెంట్ వ్యవస్థ రిజర్వేషన్ విధానం ఉంటుంది. కాబట్టి ఈ దేశంలో పబ్లిక్ సెక్టార్కు మూలాలు ఎవరేశారు? కాంగ్రెస్ పార్టీ వేసింది. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డిస్ ఇన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ అనే ఒక మినిస్ట్రీని తీసుకొచ్చారు. డీఇన్వెస్ట్మెంట్ మినిస్టర్ ఏం చేస్తూ ఉంటారు? అరుణ్ షౌరి తీసుకొచ్చి ప్రభుత్వం పెట్టిన మొత్తం టోటల్గా ఇన్వెస్ట్మెంట్ను వెనుకకు తీసుకునే ప్రయత్నం చేసే సందర్భం ఉంది. ఈరోజు మొత్తం పారిశ్రామికరణ ఎవరి కోసం జరుగుతూ ఉన్నది? ధనవంతుల కోసం జరుగుతూ ఉంది కదా. చివరికి అండమాన్ నికోబార్ దీవులను కూడా వదిలిపెట్టకుండా ఆ సంపదను అదానికి కట్టుబెట్టే ప్రయత్నం జరిగింది కదా. ఛత్తీస్గఢ్లో ఈరోజు నక్సలైట్లను నక్సలైట్ల యొక్క హింసను మనం వ్యతిరేకిస్తాం, కానీ నక్సలైట్లను పూర్తిగా ఏరివేసి ఆ అడవులను ఎవరికి దారదత్తం చేయాలనుకున్నారు? అదానికి దారదత్తం చేయాలనుకున్నారు కదా. సంపదను మొత్తం కూడా గుజరాత్ పెట్టుబడిదారు చేతిలో తీసుకుపోయే క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలను పూర్తిగా మృగ్యం చేశారు. దీనికి బాధ్యత బీజేపీ ఆర్థిక విధానాలుగానే మనం చూడాలి. అంటే మీరు ఇప్పుడు ఛత్తీస్గఢ్ అంటే గుర్తొచ్చింది సార్. అంటే ఇప్పుడు నక్సలైట్లని అంటే ఆపరేషన్ కగార్ అని చెప్పేసి నక్సలైట్ల అందరినీ ఏరివేసే ప్రయత్నం బీజేపీ పార్టీ చేసింది. అలాగే అందులో సక్సెస్ అయిపోయినామని చెప్పేసి అమిత్ షా గారు రీసెంట్గా చెప్పారు. అయితే నక్సలైట్ల వల్ల ఆ అడవులు ఏవైతే అవి డెవలప్ కాలేకపోయినాయి, నక్సలైట్ల వల్లనే ఆ ఏరియా డెవలప్ చేద్దామని బీజేపీ పార్టీ అనుకుంటుంది. అందుకే నక్సలైట్లను ఏరివేసినామని చెప్పేసి బీజేపీ పార్టీ నాయకులు ప్రధానంగా చెప్తారు. మీరు అదే నమ్ముతారా సార్? ఒక అంశం ఉంటుంది, మనం ఏంటంటే అన్నగారు మనం వాస్తవంగా మాట్లాడుకోవాలి. అదేంటంటే ఈరోజు భారతదేశంలో నిజంగా గణాంకాలను సేకరిస్తే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా గణాంకాల్లో ఉంది కాబట్టి, అత్యధికంగా వెనుకబడ్డ మనుషులు ఎవరు? ఆదివాసులే కదా. ఆ ఆదివాసుల్లోకి నక్సలైట్లు వెళ్ళి పనిచేసినప్పుడు ఆదివాసీలు వాళ్ళు ఆదరించారు కదా. నిజంగా నక్సలైట్ల వల్ల వాళ్ళకి నష్టమే జరిగితే, నక్సలైట్ల సిద్ధాంతాలు వాళ్ళ జీవన విధానానికి భిన్నంగా ఉంటే, దాదాపుగా నక్సలైట్ ఉద్యమం ఒక 50 సంవత్సరాలు ఆదివాసుల మధ్య బ్రతికే అవకాశం ఉండకపోయేది. అందుకోసం ఆదివాసుల సమస్యలను ప్రపంచానికి పరిచయం చేయడంలో నక్సలైట్ల పాత్ర ఉంది. అదే సందర్భంలో నక్సలైట్ల హింసా మార్గం ఏదైతుందో అది భారత రాజ్యాంగానికి విరుద్ధమైంది. భారత రాజ్యాంగంలో ఎన్నికల ద్వారా గెలిచే అవకాశం ఉంది, ఎన్నికల ద్వారా ప్రభుత్వాలను మార్చే అవకాశం ఉంది. హింసకు అవకాశం లేని సందర్భంలో వారు ఎన్నుకున్న పందా ఏదైతుందో దాన్ని మనం వ్యతిరేకిస్తాం. కానీ నక్సలైట్లు లేవనైతే ప్రశ్నలకి ఇప్పటికీ సమాధానం లేదు కదా. వాళ్ళు ఏమన్నారు? మా నాటే మా రాజ్, అంటే మా తండాలో మా గుడెంలో మా రాజ్యం ఉండాలన్నారు. అంటే స్వపరిపాలన వ్యవస్థ ఆదివాసులకు ఇవ్వాలన్నారు. తప్పైన నినాదం కాదు కదా. అట్లాగే దున్నేవాడికి భూమి కావాలన్నారు, భూమి లేని పేదలకు భూమి పంచిపెట్టున్నారు. తప్పైన నినాదం కాదు కదా. కులాలకి మతాలకి అవకాశం లేని, కుల మతోన్మాదాలకు అవకాశం లేని సమాజం నిర్మించాలన్నారు. తప్పేం కాదు కదా. అందరికీ సమాన హక్కులు ఉండాలన్నారు. తప్పేం కాదు కదా. నక్సలైట్లు లేవనెత్తిన ప్రశ్నలకి రాజ్యాంగబద్ధమైన పరిష్కారం కోసం మనం ప్రయాణం చేద్దాం మనం. కానీ నక్సలైట్లను అణిచివేసే క్రమంలో ఆదివాసుల మీద హింస ప్రయోగించడం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీగా దాన్ని వ్యతిరేకిస్తాం. ఇంకోవైపు సార్ ఈ నక్సలైట్ల పని అయిపోయింది. ఇప్పుడు అర్బన్ నక్సలైట్ల మీద అర్బన్ నక్సలైట్ల పని చూడాలి అన్నట్టు బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు చాలామంది చెప్తున్నారు. అంటే ఏం సార్ అసలు ఈ అర్బన్ నక్సలైట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే అర్బన్ నక్సలైట్లు అంటే ఎవరని మీరు అనుకుంటున్నారు? ఈ ప్రశ్న మీరు గౌరవ ప్రధాని మోడీ గారును, గౌరవ మినిస్టర్ అమిత్ షా గారును ఈ మధ్య ఈ పదాన్ని భలే విరివిరిగా ఉపయోగిస్తున్న బండి సంజయ్ గారిని అడిగితే నాకన్నా ఎక్కువ చెప్పగలుగుతారు. సహజంగా వాళ్ళు ఏమన్నారంటే ప్రశ్నించే జర్నలిస్టులని, అట్లాగే ప్రశ్నించే మానవ హక్కుల కార్యకర్తల్ని, చివరికి ప్రశ్నించే ప్రధాన ప్రతిపక్ష నాయకులని రాహుల్ గాంధీ గారితో సహా అర్బన్ నక్సలైట్ అంటున్నారు వాళ్ళు. అంటే ప్రశ్నించేవాడు ఎవరైనా అర్బన్ నక్సలైట్ అయితే భగత్ సింగ్ ఎవరో వాళ్ళు చెప్పాలి, అల్లూరి సీతారామరాజు ఎవరో చెప్పాలి, వాళ్ళు కొమరం భీమ్ ఎవరో చెప్పాలి, అశ్వకుల్లా ఖాన్ ఎవరో చెప్పాలి, బందగి ఎవరో చెప్పాలి. అంటే ప్రశ్నించేవాడిని మీరు నక్సలైట్ అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా ఏ కేటగిరీ కిందకి వస్తారో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ ఉద్దేశంలో బీజేపీ విధి విధానాలను వ్యతిరేకించే ఎవరైనా కూడా అర్బన్ నక్సలైట్లే. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే బీజేపీని వ్యతిరేకించే వాళ్ళందరి మీద అర్బన్ నక్సలైట్ల ముద్ర వేసి అసలు శత్రువులు లేకుండా ఈ దేశాన్ని బీజేపీ పరిపాలించాలనుకుంటుంది. అందుకోసే వాళ్ళు కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్నారు అని 400 అప్కీ బార్ 400 పార్ అన్నారు. ఈసారి 400 పైగా సీట్లు అన్నారు. చివరికి 240 దగ్గర చితికిల పడిపోయి ఒక ఊతకర్రగా తెలుగుదేశం పార్టీని, మరో ఊతకర్రగా మనకి జనతాదళ్ని నితీష్ కుమార్ తీసుకొని నితీష్ కుమార్ ఖతం చేసి పడేశారు. నెక్స్ట్ టార్గెట్ బహుశా వాళ్ళ సపోర్ట్ చేసే పార్టీలో ఉంటాయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో బీజేపీని ప్రేమించే వాళ్ళు అంటే అదానీ అంబానీ ప్రేమించేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు రాజ్యాధికారులు రావద్దని కోరుకుంటున్నారు. దాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళని అర్బన్ నక్సలైట్ అంటున్నారు. రైట్. ఇంకోవైపు సార్ ఇప్పుడు గ్యాస్ అంటే మొన్నవాడికి చూసి మనం గ్యాస్ క్రైసిస్ ఏ విధంగా ఉండడం ఆల్మోస్ట్
డొమెస్టిక్ గ్యాసెస్ ఎక్కడ కూడా దొరకలేని పరిస్థితి. అండ్ పెట్రోలియం ఇష్యూస్, పెట్రోలియం ప్రాబ్లమ్స్ కూడా చూసినాం. అండ్ అలాగే దీనిపైన గ్యాస్ రేట్లు పెరిగిపోతున్నాయి అన్న దానికి బీజేపీ పార్టీ క్లియర్‌గా చెప్పింది. ఇవన్నీ అవాస్తవాలు. గ్యాస్ రేట్లు పెంచము అని చెప్పిర్రు. నిన్న కమర్షియల్ గ్యాస్ పైన ₹993 పెంచేసిర్రు. అండ్ ఇప్పుడు ఇదే విషయం బీజేపీ పార్టీ నాయకులు ఏమన్నా అడిగితే, కమర్షియల్ పెరిగింది కదా! ఏం ప్రాబ్లమ్, డొమెస్టిక్ పెరగలేదు కదా! ప్రతి ఇంట్లో వాడే డొమెస్టిక్ గ్యాస్ ప్రైస్ పెరగలేదు కదా! అన్నట్టు ఈ విధంగా వాళ్ళు మాట్లాడతారు. ఏం చెప్తారు సార్? అంటే ఈ కమర్షియల్ గ్యాస్ పెరగడం అండ్ అలాగే రేపేమో పెట్రోల్, డీజిల్ ప్రైసెస్ కూడా ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఆ ప్రైసెస్ కూడా పెరుగుతాయి అని చెప్పేసి ఒక వాదన కూడా నడుస్తుంది. ఏం చెప్తారు సార్ దీనిపైన? అన్నగారు ఒక్కసారి చరిత్ర లోపలికి వెళ్దాం మనం. హ్మ్. బీజేపీ వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రజలు చరిత్రను మర్చిపోతారు, గతాన్ని మర్చిపోతారు అనుకుంటున్నారు. హ్మ్. 2021లో బెంగాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఇట్లే మాట్లాడారు వాళ్ళు. బెంగాల్లో రిజల్ట్ రాకముందుకే కౌంటింగ్ కొనసాగుతున్నప్పుడు ధరలు పెంచారు. అది బీజేపీ దంద పాలసీ. ఒకసారి బీజేపీ వాళ్ళ మాటలకి చేతలకి తేడా ఉంటుంది. చాలా క్లియర్గా కొన్ని విషయాలు మీ ద్వారా వీక్షకులు తెలవాలి. అదేంటంటే భారతదేశానికి మొదటి నుంచి కూడా గ్యాస్ను అందజేస్తున్న దేశాలు ఏవైతే ఉన్నాయో రెండు. ఒకటి ఇరాన్, ఇంకోటి యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇందులో ఇరాన్ మనకు చాలా చౌకగా గ్యాస్ సరఫరా చేసింది. అమెరికా ఏముందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ దగ్గర గ్యాస్ కొనొద్దు, పెట్రోల్ కొనొద్దు అన్నది. జీ హుజూర్ మేము కొనమన్నారు. రష్యా దగ్గరికి మనల్ని పోయేలాగా చేశారు. రష్యా దగ్గర నుంచి కూడా మీరు కొనొద్దు, మీరు వెనుజులా దగ్గరికి పోమన్నారు. రష్యా దగ్గర నుంచి ఇరాన్ దగ్గర నుంచి కొంటే ఏమైందంటే మనకు అవి దగ్గరగా ఉంటాయి కాబట్టి షిప్ మీద రవాణా భారం పడదు, తక్కువ ధరలకు ఇచ్చే అవకాశం ఉంటుంది. వెనుజులా ఎక్కడో దూరంగా ఉంటుంది. నిజానికి వెనుజులా మీద బలవంతంగా అధికారాన్ని కైవసం చేసుకున్నది కదా. ఇప్పుడు క్యూబాని మొదలుపెట్టింది అమెరికా. వెనుజులా దగ్గర నుంచి కొనమని చెప్పడానికి నువ్వెవరు? రష్యా దగ్గర నుంచి కొనమని చెప్పడానికి నువ్వెవరు? ఇరాన్ దగ్గర నుంచి కొనొద్దని చెప్పడానికి నువ్వెవరు? అంటే నీ ఫారిన్ పాలసీ దాసం అయిపోయింది. చివరికి ఏమైపోయిందంటే ఇరాన్ నుంచి బంద్ చేసి మనం యూఏఈ నుంచి తెచ్చుకోవడం మొదలుపెట్టినాం. గల్ఫ్ మొన్న రీసెంట్గా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య వార్ స్టార్ట్ కాగానే, ఇంకా వారన్న కన్నా దురాక్రమణ స్టార్ట్ కాగానే, అమెరికా ఇజ్రాయెల్ దురాక్రమణ స్టార్ట్ కాగానే మిత్ర దేశాలుగా ఉండే దేశాల మీద ఇరాన్ దాడి చేసింది. దాంతో మన యూఏఈ నుంచి వచ్చే గ్యాస్ కూడా తగ్గిపోయింది. అంటే మనకేమైపోయిందంటే ఇరాన్ నుంచి మనమే బంద్ చేసుకున్నాం, యూఏఈ నుంచి నేచురల్గా యుద్ధం వల్ల బంద్ అయిపోయింది. అంటే నీ విఫలమైన ఫారిన్ పాలసీతో ఏమైపోయిందంటే గ్యాస్ కొరత వచ్చింది. ఈరోజు కమర్షియల్ గ్యాస్ పై పెంచారు. మొట్టమొదటిసారి కమర్షియల్ గ్యాస్ను తెచ్చుకోవడంలో స్టార్ హోటల్ లాంటి వాళ్ళ దగ్గర డబ్బు ఉంటాయి కాబట్టి అవి వాళ్ళు తెచ్చుకుంటారు, నడిపించుకుంటారు హోటళ్ళని. కానీ మన దగ్గర ఇడ్లీ బండ్లు, మిర్చి బండ్లు, చిన్నగా స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ ఉంటారు. వాళ్ళందరి బతుకులు ఏమవుతూ ఉంటాయి? వాళ్ళ బతుకులలో ఇంకేదైనా ఆల్టర్నేటివ్ మీరు చూపెట్టే ప్రయత్నం చేస్తారా? పోనీ వాళ్ళ మీద ఆధారపడి భోజనం చేసేవాళ్ళు. ఇప్పుడు మనలాంటి అందరం సామాన్యమే కదా. మన పెద్ద స్టార్ హోటల్లో రోజు పోయి తినేవాళ్ళం కాదు కదా. ఎప్పుడు పడితే అప్పుడు దావతులు చేసుకునే వాళ్ళం కాదు కదా. సామాన్యమైన జీవితం గడిపే వాళ్ళకి రేపు ఇడ్లీ బండ్లు బంద్ అయితే, రేపు దోశ బండ్లు బంద్ అయితే, మిర్చి బండ్లు బంద్ అయితే, రేపు మనకు సాయంత్రం పూట చాయ్ దుకాణాలు బంద్ అయితే, నిరంతరం శ్రమలో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ ఆలోచిస్తుందా? కమర్షియల్ గ్యాసే కాదు సార్. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా వచ్చిందంటే గ్యాస్ నిల్వలు తగ్గిపోయినాయి. మీకు ఉదాహరణ చెప్తాను. ఈరోజు ఈ వార్ సిచ్యువేషన్ స్టార్ట్ కాగానే దాదాపుగా చైనా 143 మిలియన్ బ్యారెల్స్కి సంబంధించిన పెట్రోల్ క్రూడ్ ఆయిల్ నిల్వ చేసుకుంది. జపాన్ దాదాపుగా 63 మిలియన్ బ్యారెల్ల నిల్వ చేసుకుంది. అమెరికా 35-36 వరకు వచ్చింది. ఇండియా విషయానికి వస్తే అది ఓన్లీ 21గా ఉంది. రేపు కనుక ఇదే విషయం కనుక కంటిన్యూ అయితే మన పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించుకోవాలి. కాబట్టి ఈరోజు ఒకప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, మనం ₹65 బ్యారెల్ దొరికినప్పుడు, $65 బ్యారెల్ దొరికినప్పుడు నువ్వు ₹190, ₹95 పెట్రోల్ అమ్మావు. ఈరోజు ₹110, ₹120 అమ్మినప్పుడు డాలర్లు దొరికినప్పుడు కూడా నువ్వు అదే అమ్ముతున్నావు. ధర తగ్గిస్తే ధర పెరిగినప్పుడు దాన్ని అఫోర్డ్ చేసే అవకాశం వస్తుంది కదా. ఈరోజు ధరలు పెరిగితే రవాణా రంగం మొత్తం దెబ్బతింటుంది సార్. మొత్తం వ్యవస్థ, కూరగాయల దగ్గర నుంచి మొదలుకుంటే, రైస్ దగ్గర నుంచి మొదలుకుంటే, మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి మొదలుకుంటే, పొద్దుగాల నుంచి రాత్రి వరకు మనం ఉపయోగించే ప్రతి వస్తువు కూడా ట్రాన్స్పోర్ట్ ద్వారా మనకు లభ్యమే. మొత్తం దేశం మొత్తం ఆర్థిక సంక్షోభంలో రాబోతుంది. ఈ ఆర్థిక సంక్షోభానికి 10 సంవత్సరాల నుంచి మన దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారి సర్కార్ విఫలమైన ఆర్థిక విధానాలే ప్రధానమైన కారణం. అందుకోసమే మా నేత రాహుల్ గాంధీ గారు చివరికి అండమాన్ నికోబార్ దీవులో పర్యటనలో ఉండి ఆయన ఏమన్నారంటే, ఈ అండమాన్ నికోబార్ దీవులో అడవులను కూడా అదానికి అప్పచెప్పే ప్రయత్నం అన్నారు. బీజేపీ కానీ మోడీ గారు కానీ ఇప్పటివరకు దాన్ని ఖండించకపోవడం అనేది మనం యొక్క దౌర్భాగ్యమైన ఫారిన్ పాలసీ కానీ, దౌర్భాగ్యమైన దేశీయ పాలసీ కానీ అది ఇండికేటర్ కనపడుతుంది మనకు. సో ఇంకోవైపు సార్ రాష్ట్రంలో మూడోసారి మన తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధాని అయిన తర్వాత మన తెలంగాణ భాగ్యనగరంలో హైదరాబాద్లో అడుగుపెట్టబోతున్నారు అని చెప్పేసి మన కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 10వ తారీఖున మోదీ వచ్చి సో సుమారుగా 2,900 కోట్ల
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు చెప్పారు. ఏం చెప్తారు సార్? నరేంద్ర మోదీ గారు మరోసారి హైదరాబాద్కి వస్తున్నారు, స్వాగతిస్తున్నారా? రానా గారు నిజంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం గౌరవ ప్రధాని మరి తెలంగాణకు వస్తే ఆహ్వానించాలి. అభివృద్ధి ప్రజల కోసం ఉపయోగపడేది కదా, రాజకీయాలు ఎట్లా ఉన్నా కూడా. నిజంగా అభివృద్ధి కోసమే వస్తే వారిని మనం ఆహ్వానించాలి. కానీ మోడీ గారు అభివృద్ధి కోసం వస్తున్నది మేము అనుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీగా. ఎందుకోసం అంటే ఇప్పుడు 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయినాయి. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధానంగా తమిళనాడులో, కేరళ, పుదుచ్చేరిలో బీజేపీ అడ్రస్ లేకుండా పోతుంది. కేరళలో 1 సీటు 2 సీట్లు వస్తాయో లేదో డౌట్. తమిళనాడులో ఏఐడిఎంకేతో వీళ్ళు పొత్తు పెట్టుకుంటే ఆ ఏఐడిఎంకేతో సహా బీజేపీని పొత్తు పెట్టుకున్నందుకు ఆ పడవ మొత్తం మునిగిపోతూ ఉన్నది. ఆడ డిఎంకే వర్సెస్ విజయ్ మధ్య నడుస్తుంది. డిఎంకేకి ఒక అవకాశాలే చెప్తున్నారు. పుదుచ్చేరిలో ఒక మిత్రపక్షం ఉంది కాబట్టి రంగస్వామి ఆధ్వర్యంలో దాంతో ట్రావెల్ అవుతున్నది. ఇక మిగిలిన రాష్ట్రాలన్నీ 2, ఒకటి కర్ణాటక, రెండోది తెలంగాణ. పక్కనే ఉండే ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ మొత్తం అధికారం ప్రతిపక్షం అన్నీ కూడా బీజేపీకి దాసం అయిపోయినాయి. ఇక అంత దురదృష్టకరమైన పరిపాలన రాజకీయ పార్టీలు ఉన్న రాష్ట్రాన్ని మనం ఎక్కడ చూడట్లేదు. వాళ్ళకి కావాల్సింది కర్ణాటక, తెలంగాణ. కాబట్టి బీజేపీకి ఎలక్షన్సే ఇంపార్టెంట్, పరిపాలన ఇంపార్టెంట్ కాదు, ప్రజలు ఇంపార్టెంట్ కాదు. కాబట్టి ఇంకొక 2 సంవత్సరాల్లో జరగబోయే తెలంగాణ ఎన్నికలు, ఇంకో సంవత్సరం తర్వాత జరగబోయే కర్ణాటక ఎన్నికలు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఎన్నికలకు సంబంధించిన రంగాన్ని సిద్ధం చేయడం కోసం మాత్రమే ఇక్కడ దక్షిణాదిలో వాళ్ళకి తమిళనాడులో అవకాశం పోయింది. పుదుచ్చేరిలో మేజర్ పార్టీ కాదు, కేరళలో గెలవలేరు. ఇక మిగతా ఉన్న పార్టీ రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి, తెలంగాణలో ఒకటి. కాబట్టి ఈ దక్షిణాదిలో ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కడ గెలవకుండా కూడా అడ్రస్ లేకుండా దక్షిణాదికి కేర్ ఆఫ్ అంటే ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇక్కడ కేర్ ఆఫ్ అడ్రస్ను నమోదు చేసుకోవడం కోసం ఆ ప్రయత్నాల్లో భాగంగా క్యాడర్ను ఉత్సాహపరచడము లేదా వాళ్ళ భవిష్యత్తు ప్రణాళిక కోసం మోడీ గారు వచ్చినట్టుగా కనబడతా ఉన్నది. ఎందుకోసం అంటే ఆ నాయకులు చేసే ప్రచార తీరు అట్లా ఉన్నది. అభివృద్ధి కోసం వస్తే ఆహ్వానిద్దాం, రాజకీయ ప్రయోజనాల కోసం వస్తే దేశ పరిస్థితిపై నిలదీద్దాం. ఇదే మేము కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్నాం. అంటే రీసెంట్‌గా మనం చూసినాం పార్లమెంట్ వేదికగా అంబేద్కర్ గారిని అవమానించిర్రు. అండ్ దాని తర్వాత గద్దర్ గారిని అవమానించారు. అండ్ మన తెలంగాణను కూడా అవమానించిర్రు. సో, తెలంగాణను కూడా మా తేజస్వి సూర్య మాట్లాడిన దాఖలాలు. అందులో చూసుకుంటే ప్రధానంగా తెలంగాణ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఇటున్నారు. బీజేపీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. బీజేపీ నుంచి ఎవరు నోరు మెదపలేదు. అలాగే కాంగ్రెస్ నుంచి కడియం కావ్య తప్ప పెద్దగా ఎవరు లేరు. కానీ పార్లమెంట్ బయటకు వచ్చిన తర్వాత నినాదాలు చేసిన మన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. ఏం చెప్తారు సార్ ఈ విధంగా దీనిపైన? అంటే ఎందుకు నోరు మెదపలేరంటారు? అంటే అదే బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుందంటే, ఒకవేళ సపోజ్ మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే మాత్రం లొల్లి లొల్లి వేస్తుండే పార్లమెంట్లో అని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు సార్? అంబేద్కర్ గారు ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. ఆయన పబ్లిక్ సెక్టర్ సపోర్ట్ చేశారు, రాజ్యాంగం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాం. అంబేద్కర్ గారిని అవమానపరచడం అంటే దేశాన్ని మళ్ళీ అవమానపరచడమే. అట్లాగే మోడీ గారు అనేక గవర్నమెంట్ మీటింగ్లలో, పబ్లిక్ మీటింగ్లలో, పార్లమెంట్ సాక్షిగా ఇక్కడ ఎల్బీ స్టేడియంకి వచ్చినప్పుడు కూడా తల్లిని చంపి బిడ్డని తీశారని చెప్పేసి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారు. సూర్య బెంగళూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అతను దాని భిన్నంగా మనం చూడలేం, అదే వాయిస్ వినిపించారు. అంటే ఓవరాల్గా బీజేపీ పార్టీకి తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ రాష్ట్రం పట్ల ఇష్టం లేదనే విషయం ఇండికేట్ అయింది. గద్దర్ ఒక ప్రజా యుద్ధ నౌక. ఆ రోజు ఫ్యూడల్ సమాజం మొత్తం శ్రామికులను వేధిస్తున్నప్పుడు, మహిళలను వేధిస్తున్నప్పుడు సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మ అని చెప్పేసి వాళ్ళ అమ్మ పేరుతోటి అనేక ఉద్యమ గీతాలు రాసి ఇన్స్పిరేషన్ వ్యక్తి. సో తెలంగాణ ఉద్యమంలో బలంగా ఉన్నాడు. దోపిడిని వ్యతిరేకించాడు. గద్దర్ని వ్యతిరేకించడం అంటే దోపిడిని సమర్థించడమే. మీరు గద్దర్ని వ్యతిరేకిస్తున్నారు అంటే మీరు దోపిడిని సమర్థిస్తున్నారు. అట్లాగే ఇప్పుడు సూర్య తర్వాత ఒక్క బీజేపీ ఎంపీ కూడా మాట్లాడలేదు. ఆ రోజు పార్లమెంట్లో చర్చ జరిగిన తర్వాత కడియం కావ్య, మా వరంగల్ బిడ్డ, చక్కగా చదువుకున్న డాక్టర్ అమ్మ అద్భుతంగా కౌంటర్ చేసింది. అట్లాగే చామల కిరణ్ రెడ్డి అద్భుతంగా కౌంటర్ చేశారు. మిగతా ఎంపీలందరూ కూడా మాట్లాడే క్రమంలో వీళ్ళు 4 ఫెట్లో ఉన్నారు కాబట్టి వాయిస్ ఎక్కువగా వచ్చింది. కనీసం సూర్య అనే అతను తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన డిమాండ్ను కూడా బీజేపీ ఎంపీలు చెప్పలేకపోయినారు. సూర్య మాట్లాడి తప్పని కూడా సీనియర్ మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి లాంటి పెద్దలు కూడా మాట్లాడలేకపోయినారు. అది చాలా బాధాకరం. అది తెలంగాణ సమాజాన్ని అవమానపరచడం కదా. మోడీ గారే స్వయంగా పార్లమెంట్లో తలుపులు పెట్టి బిల్లు ఆమోదం చేసుకున్నప్పుడు కూడా బీజేపీ మాట్లాడకపోయింది. అంటే ఇవన్నీ మనకి ఏం ఇండికేట్ చేస్తున్నాయంటే ప్రశ్నించే తత్వం ఉన్న తెలంగాణను, ఒకప్పుడు నిజాంకు వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి కావాల తెలంగాణను 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు పోరాటం చేసి మళ్ళీ తన స్వతంత్ర తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రజానికాన్ని అవమానపరచడమే బీజేపీ ధ్యేయం. మోడీ గారు తెలంగాణకు వస్తే
సూర్య గారి కామెంట్స్ మీద వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇటు చూసుకుంటే ఇటు కంప్లీట్‌గా కాంగ్రెస్ పార్టీ ఏమో ఇటు అక్కడ పార్లమెంట్‌లో మాట్లాడట్లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అలాగే కవిత గారు కొత్తగా టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కవిత గారు కూడా సో కాంగ్రెస్ పార్టీ ఎటుపోయింది ఉన్నదా లేదా అసలు అర్థమైతలేదు. తెలంగాణ అంటే ఆ విధంగా మాట్లాడిన తర్వాత మేము ఒకేలా నెక్స్ట్ అధికారం రాబోతున్నాం ఎలాగో మేము వచ్చినప్పుడు చూపిస్తామన్నాడు కవిత గారు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్? రానా గారు ఇది ఆడలేక గజ్జలు బరువున్నాయన్నట్టు ఎన్నికడు కూడా రైతుల మీద రథాలు ఎక్కించినప్పుడు ఉత్తరప్రదేశ్లో రైతులు అక్కడ బీజేపీ ఎమ్మెల్యే వ్యాన్కు ఎదురుగా ఉన్నప్పుడు రైతుల మీద రథాలు ఎక్కించినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎక్కడో చెప్పాలి. ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాల్సిన బీఆర్ఎస్ ఎక్కడుందో వాళ్ళు చెప్పాలి. బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు సార్. వాళ్ళందరూ కూడా గల్లీలో కుస్తీ, ఢిల్లీలో చేసే దోస్తులు మాత్రమే. మొత్తం 10 సంవత్సరాల చరిత్ర తీసుకుందాం. ఎందుకంటే బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారులు వాళ్ళే కదా. ఎన్నిసార్లు బీజేపీ రైతు వ్యతిరేక విధానాలని, కార్మిక వ్యతిరేక విధానాలని, ఉద్యోగ వ్యతిరేక విధానాలని, మానవ హక్కుల వ్యతిరేక విధానాలని, ఫెడరల్ స్ట్రక్చర్ వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకించిందో ఒకసారి చూద్దాం మనం. మేం ప్రధానంగా ఇండియా ఫ్రంట్ పెట్టి బీజేపీని వ్యతిరేకిస్తూ ఉంటే బీజేపీకి అనుకూలంగా ఉండడం కోసం కేసీఆర్ గారు ఈ ఇండియా ఫ్రంట్లో ఉండే వాళ్ళ దగ్గరికి పోయి మంత్రాలు చేసి ఈ ఫ్రంట్ను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశాడు. అడ్రస్ లేకుండా పోయినాడు. కాబట్టి ఒక నాణానికి బొమ్మ బీజేపీ అయితే బొరుసు బీఆర్ఎస్. వాళ్ళు మాట్లాడడం అనేది హాస్యాస్పదం. వాళ్ళు 10 సంవత్సరాల్లో ఏం మాట్లాడినలో చరిత్రలో సాక్ష్యాలు ఉన్నాయి, పార్లమెంటు రికార్డులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏదో పరాగ్బలాలు పలకడం తప్ప వాళ్ళు చేసేదేం లేదు. ఆ రెండు ఒకటే పార్టీలు కాబట్టి ప్రజలకు ఆ విశ్వాసం క్లియర్గా ఉంది. కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళను ప్రజలు ఓడగొట్టారు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కొత్త ప్రాంతీయ పార్టీ వచ్చింది టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి. సో అది ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు అంటే ఇది తెలంగాణ రేవంత్ సేన అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఏం చెప్తారు సార్? తెలంగాణ రేవంత్ సేన రక్షణ సేన లేకపోతే తెలంగాణ ప్రజల్ని తెలంగాణ సామాజిక తెలంగాణని కాపాడుకునే దిశగా నేను తెలంగాణ ప్రజలకి అమ్మలాగా ఉంటా అని చెప్పేసి కవిత గారు చెప్పారు. ఏం చెప్తారు సార్? బీఆర్ఎస్ చేసిన ప్రతి పాపంలో కవిత గారికి భాగస్వామ్యం ఉంది. బీఆర్ఎస్ మొదటి 5 సంవత్సరాల్లో వీరు ఎంపీ, రెండో 5 సంవత్సరాలు వారు ఎమ్మెల్సీ. ఎప్పుడైనా కవిత గారు బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల మీద కానీ బీఆర్ఎస్ రాజకీయ విధానాల మీద కానీ ప్రశ్నించిన సందర్భాన్ని గతంలో ఎప్పుడైనా మీరు చూడగలుగుతారా? అంటే ఇప్పుడు ఛాన్స్ లేకుండా ఇప్పుడు ఛాన్స్ వచ్చిందంట. నేనే చెప్తున్నాను కదా, నువ్వు నిజంగా చాలా గొప్పగా తర్వాత నీ మీద పడ్డ కేసులేంటి? ఏమన్నా దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న కేసులా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కేసులా? అవన్నీ లిక్కర్కి సంబంధించిన కేసులు. ఇంకా అది నడుస్తుంది. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది, ఇంకా నడుస్తుంది, దర్యాప్తు నడుస్తుంది, కేసు కొనసాగుతూ ఉన్నది. నిజంగా కవిత గారికి అంత చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ విధి విధానాల్లో, ఆ పార్టీ భవిష్యత్తు ప్రణాళికలో వారి ఆచరణ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి మనం స్పందిద్దాం. కానీ మేమేమనుకుంటున్నామంటే ఈ కవిత గారు బహుశా హరీష్ రావు లాంటి వాళ్ళను లేదా ఇంకా మిగతా వాళ్ళ నుంచి పార్టీని కాపాడుకోవడం కోసము కేసీఆరే పంపిన బాణమాన్ని మేము అనుకుంటున్నాం. మేము దానికి కూడా అవకాశం ఉంది కదా. లేదా విపరీతమైన అధికార దాహంతో రేపు మళ్ళీ బీఆర్ఎస్కి ఏదో మంచో చెడో జరిగితే కేటీఆర్ పోదు ఆ క్రెడిట్ నాకు రావాలనే విపరీతమైన ఆకాంక్ష ఉండొచ్చు, ఆశ ఉండొచ్చు. దాని కూడా తప్పేమనట్లే కదా. కాబట్టి ఆ పార్టీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. వారి విధి విధానాలు రేపు భవిష్యత్తు కార్యాచరణ మీద ఆధారపడి మాత్రమే కాంగ్రెస్ పార్టీ దాని మీద కామెంట్ చేస్తుంది. కానీ మేమేమంటున్నామంటే బీఆర్ఎస్ చేసే ప్రతి పాపంలో కూడా కవిత గారి పాత్ర ఉంటుంది, హస్తం ఉంటుంది, భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి వారిని బీఆర్ఎస్కి భిన్నంగా చూసే ప్రయత్నం మేము చేయం. ఇక బీఆర్ఎస్ వాళ్ళు బేసికల్గా ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకే తగులుతూ ఉంటాయి. కాబట్టి కవితను వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మొత్తం ఏమైపోయింది, ఏ పేరు కూడా టీఆర్ఎస్ సరికి బీఆర్ఎస్ ఈరోజు వరంగల్లో సభ పెట్టబోతుంది 6వ తారీఖు రోజు. బహుశా అది కాంగ్రెస్ టార్గెట్ చేయడం కన్నా పేరును కాపాడుకునే ప్రయత్నంలో, అస్తిత్వంలో భాగంలో ప్రయత్నంగా కనబడుతూ ఉన్నది. సరే, కవిత గారి మీద మాట్లాడే ముందు ఆ భవిష్యత్తు ఆచరణ మీద మనం చూసి వ్యాఖ్యానం చేద్దాం. బీఆర్ఎస్ ఎన్ని బోర్ల బొక్కలు పడ్డా, ఇళ్ళలు కలిపోయినా, డుమ్మరగడ్డలు వేసినా, తలకిందులు వేసినా కూడా రేపు తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది మాత్రం లేదు. భవిష్యత్తు కాంగ్రెస్దే, అంటే భవిష్యత్తు రాహుల్ గాంధీ గారిదే, భవిష్యత్తు రేవంత్ రెడ్డి గారిదే. అంటే బీఆర్ఎస్ నే కోరుకుంటున్నారు అని చెప్పేసి మన కేసీఆర్ కూడా చెప్పారు. అండ్ 100 జన్మలు ఎత్తినా నన్ను చంపలేవు అని చెప్పేసి మాట్లాడి నెక్స్ట్ ఇంకో సభ కూడా పెడతా ఉన్నారు. రానా గారు మిమ్మల్ని అడుగుతున్నాను, కాంగ్రెస్ పార్టీని మేము గెలిచిన తెల్లారి నుంచే బీఆర్ఎస్ రాగవేంటి ఈ గవర్నమెంట్ 6 నెలలు ఉండదు, 6 నెలల్లో ఈ గవర్నమెంట్ అయిపోతుంది అన్నారు. అట్లాంటి 6 నెలలు అయిపోయింది, 1 ఇయర్ అయిపోయింది, 1.5 ఇయర్ అయిపోయింది, 2 ఇయర్ అయిపోయింది, 2.5 ఇయర్ అయిపోయింది, ఇంకొక 6 నెలలకు వెళ్ళిపోతున్నాం మేము. మీరు అన్న మాట నిజమైతే కంటోన్మెంట్లో ఎవరి మధ్య పోటీ జరిగింది, ఎవరు గెలిచారు? జూబ్లీస్లో ఎవరి మధ్య పోటీ జరిగింది, ఎవరు గెలిచారు?
అట్లాగే గ్రామ పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఎవరి మీద పోటీ జరిగింది, ఎవరు గెలిచారు, మున్సిపల్ ఎలక్షన్లో ఎవరి మీద పోటీ జరిగింది, ఎవరు గెలిచారు. ఎన్నిక ఏదైనా విజయం కాంగ్రెస్దే కదా. ప్రజల దీవెనలు ఎవరికి ఉన్నాయో కనపడదు కదా. బీఆర్ఎస్ వాదన నిజమని కాసేపు అనుకున్నా కూడా ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ పట్ల ప్రజలకు విశ్వాసమే పోతే ఇప్పుడు నేను చెప్పి అన్ని ఎన్నికల్లో వాళ్ళు కనీసం మా దగ్గరికి కూడా రావాలి కదా. మాకు చాలా దూరంలో ఉన్నారు కదా. కాబట్టి పాపం వాళ్ళు వాళ్ళ నిరాశ నుంచి నిస్పృహ నుంచి బయటపడేందుకు కొన్ని కామెంట్ చేస్తుంటారు. క్యాడర్ని కాపాడుకునేందుకు ఎన్నిక ఏదైనా విజయం కాంగ్రెస్దే కాబట్టి భవిష్యత్తుతో కాంగ్రెస్దేనే నమ్మకంతో మేము ముందు పోతున్నాం. అండ్ రీసెంట్గా సార్ ఫైనల్గా చెప్పండి, ఒక న్యూస్ చూసినాను నేను. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేసే ప్రయత్నంలో ఉంది. అందులో 2 మంత్రివర్గ పొజిషన్లు అటు ఇటు షఫిల్ చేసే ప్రయత్నం, అండ్ ఇంకోటి అవసరమైతే ఇంకోటి కొత్త మంత్రివర్గం ఇంకో కొత్త మంత్రిని తీసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి వార్త వచ్చింది సార్. ఎంతవరకు వాస్తవం సార్? ఏమైనా లీక్స్ ఏమైనా ఉన్నాయా? మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడంలో, మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడంలో సంపూర్ణమైన నిర్ణయం ముఖ్యమంత్రి గారిదే ఉంటుంది. ఓకే. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలైనా ముఖ్యమంత్రి గారిని గైడ్ చేసి ముఖ్యమంత్రి గారికి సూచనలు ఇచ్చేందుకు బలమైన మా అధిష్టానం ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎవరిని తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అనేది బాగా తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఏది ఉంటే అది మా పార్టీకి ఉపయోగపడుతుంది, మా ప్రజలకు ఉపయోగపడుతున్న నమ్మకంతో మేము ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారి నిర్ణయం, అధిష్టానానికి సంబంధించిన సూచనలు ఏవైతున్నాయో అవే మాకు ఆర్డర్స్. పార్టీ మేము తప్పనిసరిగా గౌరవిస్తాం. అంటే జూబ్లీ ఎలక్షన్ టైంలో అజరుద్దీన్ మినిస్టర్ పదవి ఇస్తారు. మైనార్టీ నుంచి మైనార్టీ ప్రాతినిధ్యం అయించి ఒక్క మినిస్ట్రీ కూడా లేదు కాబట్టి సో ఇప్పుడు క్లీన్ అయిపోయింది. ఇంకా జూబ్లీ ఎమ్మెల్సీ కోదండరామ్ గారు కావచ్చు, ఇలాగే అజరుద్దీన్ కూడా క్లీన్గా ఎమ్మెల్సీగా అయిపోయారు ఇప్పుడు. సో కాబట్టి వాళ్ళకి ఏమైనా ఛాన్స్ వచ్చే ఛాన్స్? ఇప్పుడు అజరుద్దీన్ గారు ఆల్రెడీ మంత్రివర్గంలో ఉన్నారు. నిర్ణయం ఏదైనా కూడా ముఖ్యమంత్రి గారిదే ఉంటుంది. కాబట్టి ఆ విషయం మీద కామెంట్ చేసి దాన్ని నేను ప్రిడిక్ట్ చేసే స్థాయిలో ఉన్న నాయకుడిని కాదు. నేను కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తను. మాకున్న ఒకటే నమ్మకం ఏంటంటే మా అధిష్టానం అనేది చాలా అద్భుతమైన అధిష్టానం. సామాజిక న్యాయాన్ని, అవసరాలను గుర్తించే అధిష్టానం. ముఖ్యమంత్రి గారికి చాలా విషయాలు తెలుసు. బహుశా నాకు తెలిసి ఈరోజు మోస్ట్ చారిస్మాటిక్ డైనమిక్ ముఖ్యమంత్రి భారతదేశంలో రేవంత్ రెడ్డి గారే. కాబట్టి వారి నిర్ణయం ఏదైనా కూడా అది మాకు ఉపయోగపడుతుంది. కాబట్టి వారి నిర్ణయం ఏదైనా మేము గౌరవిస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.